ఈవినింగ్ స్నాక్స్‌లోకైనా, పిల్లల లంచ్ బాక్స్‌లోకైనా ఈజీగా చేసుకునే ఎగ్ యూపీ నూడిల్స్‌ని ఎలా చేయాలో చూపిస్తానండి. ముందుగా మన ఛానల్‌ని ఎవరైనా ఫస్ట్ టైమ్ చూసినట్టయితే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంక లేట్ చేయకుండా ప్రాసెస్‌లోకి వెళ్ళిపోదాం. నేనిక్కడ 3 యూపీ ప్యాకెట్స్‌తోటి చేస్తున్నానండి. వీటిని మరీ ఎక్కువగా బాయిల్ చేయకుండా వీడియో క్లిప్‌లో చూపిస్తున్న విధంగా బాయిల్ చేసుకొని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకోండి. స్టవ్ మీద ఒక పాన్ పెట్టుకోవాలి. అందులోకి 3 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోండి. ఆయిల్ హీట్ అయిన తర్వాత సన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి ముక్కల్ని వేసుకుని లైట్‌గా ఫ్రై చేసుకోండి. పచ్చిమిర్చి లైట్‌గా ఫ్రై అయిన తర్వాత సన్న ముక్కలుగా కట్ చేసుకున్న ఆనియన్స్‌ని కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఆనియన్స్ ఫ్రై అయిన తర్వాత క్యారెట్స్‌ని కూడా వేసుకొని ఫ్రై చేసుకోండి. క్యారెట్ అనేది ఇష్టం లేని వాళ్ళు స్కిప్ చేయొచ్చండి. ఏం పర్వాలేదు. క్యారెట్ వేసిన తర్వాత మొత్తం కలిసే విధంగా కలుపుకోవాలి. ఈ వెజ్జెస్ అన్నీ కూడా బాగా ఫ్రై అయ్యే విధంగా కలుపుకోండి. వెజ్జెస్ అన్నీ ఫ్రై అయిన తర్వాత మధ్యలో చిన్న హోల్ పెట్టుకొని అందులోకి 2 ఎగ్స్‌ని వేసుకోవాలి. నేను ఇక్కడ 2 ఎగ్స్ వేస్తున్నానండి. మీరు ఎన్ని కావాలంటే అన్ని ఎగ్స్‌ని వేసుకోవచ్చు. ఎగ్స్ వేసిన తర్వాత మరొకసారి మళ్ళీ కలుపుకోండి. తర్వాత ఇందులోకి నేను కార్న్ వేస్తున్నాను. కార్న్ ఆప్షనల్ అండి. స్కిప్ చేయొచ్చు పర్వాలేదు. తర్వాత ఇందులోకి మీ టేస్ట్‌కి తగినంత సాల్ట్‌ని వేసుకోండి. అలాగే పావు టీ స్పూన్ పసుపును కూడా వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. అలాగే ఇందులోకి నేను స్పైసీనెస్ కోసం కొంచెం కారం వేసుకుంటున్నానండి. మీకు ఇష్టమైతే వేసుకోవచ్చు. కారం వేసిన తర్వాత మరొకసారి అంతా కలిసే విధంగా కలుపుకోండి. ఇప్పుడు యూపీ మసాలా ఉంటుంది కదండీ! వాటిని 3 ప్యాకెట్స్ వేసుకుంటున్నాను. ఎందుకంటే 3 యూపీ నూడిల్స్‌ని తీసుకున్నాం కాబట్టి 3 యూపీ మసాలా ప్యాకెట్స్‌ని వేసుకొని మనం ముందుగా బాయిల్ చేసి పెట్టుకున్న నూడిల్స్‌ని వేసుకోవాలి. నూడిల్స్ వేసిన తర్వాత అంతా కలిసే విధంగా బాగా కలుపుకోవాలండి. అంతా కలిసిన తర్వాత లాస్ట్‌లో పైన కొంచెం కొత్తిమీరని వేసుకోవాలండి. అంతేనండి. ఎంతో టేస్టీగా ఉండే ఈవినింగ్ స్నాక్స్ రెసిపీ పిల్లలు ఎంతో ఇష్టపడే ఎగ్ యూపీ నూడిల్స్ అనేవి రెడీ అయిపోయినట్టే. ఒక ప్లేట్‌లోకి సర్వ్ చేసుకొని పైన ఆనియన్స్‌తో గార్నిష్ చేసుకోవాలి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్‌కి షేర్ చేయండి. అలాగే ఒక లైక్ చేయొచ్చు కదా! మెయిన్‌గా ఇలాంటి ఎన్నో వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి. థాంక్స్ ఫర్ వాచింగ్. సబ్స్క్రైబ్ చేయండి.